ఆంజనేయ రెడ్డి గారు అమ్మా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు మీరు వినాలా? పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగాను, అది చూపించండి. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు నేను అడగలేదు. ఒక నిమిషం రమేష్ గారు నేను పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య అని చెప్పిన వ్యాఖ్యల గురించి అడిగాను. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు అవి నేను అడగలేదు. కొంచెం ప్రశ్నలకి ఇచ్చిన సమాధానం అర్థం చేసుకోండి, చెప్పండి. అంతేగాని ఇది ఏమన్నా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి అంటారు ఏంటంటే మీకు పిచ్చెక్కింది అంటారు. ఆ సమాధానం వాడికే తప్ప రాష్ట్ర ప్రజలకు కాదు. అర్థమైందా? నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడయ్యా. అలాంటి మాట చరిత్ర తెలుసుకొని విషయం తెలుసుకొని మాట్లాడు. నీ చరిత్ర తెలియదు, నీకు తెలియదు చరిత్ర. అంబటి రాంబాబు ఏం మాట్లాడారో మీకు తెలియదు. మళ్ళా వినిపించమంటావా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? వచ్చే అంటారు. ఆ సమాధానం వాడికే తప్ప రాష్ట్ర ప్రజలకు కాదు. ఆయన సమాధానం జనసేనలో చెప్పాయంట. పవన్ కళ్యాణ్ గారి 4వ పెళ్లి అయితే అప్పుడు ఎవరిదని జనానికి కాదంట. ఏ జనం అంత పిచ్చోందా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒప్పుకోవడానికి మేడం. ఆయన చరిత్ర తెలిసిపోయింది. ఆపండి, మేడం చెప్పండి. క్లియర్ గా నేను ఆయన మాట్లాడిన మాటలు వినిపించా. పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి చేసుకున్న పూర్తి అవుతుందని నేను వ్యంగ్యంగా అన్నానని కూడా ఆయన చెప్పాడు. జనసేన కార్యకర్తలకు చెప్పాను కూడా చెప్పాడు. ఆయన పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు జనసేన కార్యకర్తలు ఏందో ప్రజలందరూ వింటున్నారు కదా. ఒకటి. రెండోది, ఆయన ఏం చెప్తారు? మేము మొదటి నుంచి ఒకే బాటలో ఉన్నాం. మాకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారయ్యా? మేము అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? మిస్టర్ చంద్రబాబు నాయుడు, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, పోతుంది, గేట్లు రేట్లు వస్తారని. దాని అర్థం ఏమిటి? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఎవరికి ప్రతిపక్ష హోదా ఇస్తారని ఎవరికి తెలియదా? దేశంలో అనేక రాష్ట్రాల్లో కొద్దిమంది ఎమ్మెల్యేలు గెలిచినా ప్రతిపక్ష హోదా లేక మేము ఢిల్లీలో 2015లో ఇద్దరమే గెలిచాము, కానీ అసెంబ్లీకి వెళ్ళాము. 2020లో 8 మంది గెలిచాము, అప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది ఢిల్లీలో బీజేపీకి. ఈ చరిత్ర తెలుసుకోకుండా నాకు ఇస్తేనే వస్తాను, నేను కోర్టుకి వెళ్ళి ఉన్నాను, అక్కడే తెలుసుకుంటాను. అర్థం ఉండాలి మాట్లాడేదానికి. సమాధానం చెప్పేటట్లుగా ఉండాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? అసెంబ్లీకి ఎందుకు గెలిపించారు? అసెంబ్లీకి పోయి ప్రజల తరఫున మాట్లాడమని. నేను పోను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాను. ఎంత అర్థం లేని వాదన ఇది. అసలు అర్థం ఉందా వాళ్ళకి? అసలు నీటి ప్రాజెక్టుల గురించి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఉందా? ఆనాటి ప్రభుత్వానికి ఏమైనా కనీస ఐడియా ఉందా? సముద్రాన్ని ఆక్రమించి గోడలు కట్టడం తప్ప, కోట్ల రూపాయలు ఫైన్ వేయించుకోవడం తప్ప, పర్యావరణానికి నష్టం కలిగిస్తూ అక్కడ విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టారు. ఎందుకు కట్టారంటే మాకే తెలియదు ఎందుకు కట్టామో. మీరు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు అంటారు. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుందా? దేనికోసం? ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని కడితే దాని ప్లాన్ ప్రకారం కడతాము, లేదా గెస్ట్ హౌస్ కడితే దాని ప్లాన్ ముందే చెప్తాం గెస్ట్ హౌస్ కడుతున్నామని. 500 కోట్ల రూపాయల ప్యాలెస్ కట్టేసి ఎందుకు కట్టారంటే మేము కట్టేసాము, మీ ఇష్టం వచ్చిన దానికి వాడుకోండి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఏం ప్రజాధనం అది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి జోబులోంచి తెచ్చిన డబ్బులు అది. కొండలు సర్వనాశనం చేసి, పర్యావరణాన్ని సర్వనాశనం చేసి, సముద్రానికి అడ్డంగా గోడలు కట్టి, కోట్ల రూపాయలు ఫైన్ వేయించుకొని, కోట్ల రూపాయలు ఎన్జీటీతో అక్షంతలు పడేసుకొని ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? నీటిని గురించి, నీటి వనరుల గురించి, పోలవరాల గురించి, కృష్ణా ట్రిబ్యునల్ గురించి, కృష్ణా వాటర్ల గురించి. ఇది హాస్యాస్పదము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నా, మీ బీజేపీ వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 2019లో మీ మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏటీఎం అని దాని సమానం చెప్పరు మీరు. మళ్ళీ వాళ్ళతో కలిసి చెప్తాం. ఏమన్నా మీరు ఏం అడుగుతున్నారు? దేనికి సమాధానం చెప్పాలా? అవునండి, మీ మోడీ గారు పోలవరం గురించి మాట్లాడిన దాని గురించి కూడా నేను చెప్పాను. దానికి ఎందుకు సమాధానం చెప్పలా? చెప్పేదినయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ గా ఉరి తీయాలా, అవినీతి చేశారన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పెట్టుకున్నారు. దానికి చెప్పు నువ్వు.
ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉరిదీయాలన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులు అయ్యారు. అది చెప్పబోయారు. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్తారు. రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, మనం ఏం టాపిక్ మాట్లాడుతున్నాం, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము? మీరు సీనియర్, మీరు పెద్దవాళ్ళు, మీరు కూడా అలా టాపిక్ ని డైవర్ట్ చేసుకుంటూ పోతే ప్రజలకు ఏం అర్థం అవుతుంది? ఏమ్మా, నేను ఒక్క నిమిషం డైవర్ట్ చేయలేదు. ఆయన బాధ్యతతో ఉత్తరం రాశారు, సంతోషమే. అదే బాధ్యతతో అసెంబ్లీకి రమ్మని అడిగాను తప్ప ఎమ్మెల్యేగా గెలిపించింది అసెంబ్లీకి పోయి ప్రజల సమస్యలు మాట్లాడడానికి చర్చించడానికి కోసం కదా. పారుదల గురించి మాట్లాడండి, కృష్ణా రివర్ వాటర్ గురించి మాట్లాడండి, అసెంబ్లీకి రావట్లేదు, తప్పు కదా? మీరు మిస్టర్ రమేష్ ఆయన బాధ్యతతోటి ఉత్తరం చెప్పేది విను. ఆయన బాధ్యతతోటి ఉత్తరం రాశారు, చాలా సంతోషం. ఒక నాయకుడిగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉత్తరం రాయడం, ఆయన ఈ విషయంలో బాధ్యత ఉన్నాడు. అదే బాధ్యతతోటి అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు మాట్లాడమని మేము అడిగాము. నష్టమేంటి? అసెంబ్లీకి రాకపోతే మీకు వచ్చిన నష్టమేంటి? రాశారు ఆ విషయాల్ని అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యేగా గెలిపించింది ఎందుకు? తిరగడానిక ప్రజలు గుర్తు చేస్తాం మేము. ఏం